ఇప్పుడు ఏదైతే వేరే గుంతకల్ అజంతా సర్కిల్ చేరుకుంది మరో ప్రజా ప్రస్థానం. ఇప్పుడు అక్కడి నుంచి లైవ్ ప్రసారం మీరు చూస్తున్నారు. చెరువుల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం 21వ రోజుకు చేరుకుంది. ఇవాళ గుంతకల్ నియోజకవర్గంలో ఉచితంగా వ్యవస్థ చెరువుల పాదయాత్ర ద్వారా ఉచితంగా పనిచేస్తున్నారు. ఈ ఉదయం నుంచి దాదాపుగా జనం అన్నట్టుగా అన్ని గ్రామాల్లో అదేవిధంగా గుంతకల్లు పట్టణంలో దాదాపుగా వేల మంది జనం షర్మిలకు నీరాజనాలు పలుకుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్పై ఉన్న విన్నాయం కాబట్టి లేకపోతే టీడీపీ కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కాబట్టి మొత్తం అన్ని పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపుగా వేల మంది జనం వైఎస్ షర్మిలకు నీరాజన పడుతున్నారు. ఈ ఉదయం కొనకొండ 5 కళాశాల నుంచి ప్రారంభమైన వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం హనుమాన్ కృష్ణ అదేవిధంగా గుంతకల్ మీదుగా సాగింది. వాల్మీకి విగ్రహాలకు నిర్మాణాలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒక అరగంట కిందట ప్రారంభమైన పాదయాత్రకు గుంతకల్ పట్టణ వాసులు విశేషంగా స్పందించారు. అదేవిధంగా ఎత్తులు పిల్లలు అలాగే ఇరుపు అన్ని చర్చలు ప్రారంభంగా ఇక్కడ దాకా అజంతా సర్కిల్ అంటే పొట్టి శ్రీరాములు ఆ జనాలు దీనితోటి వైఎస్ షర్మిలకు అపూర్వంగా స్వాగతం పలికిన పెద్ద ఎత్తున నీరాజనాలు తెలియజేశారు. ఇదే వైఎస్ షర్మిలకు ప్రత్యక్ష దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. పొట్టి శ్రీరాములు శక్తుల్లో జలకంఠవంతో ఇప్పటిదాకా 21 రోజులుగా వైఎస్ షర్మిల పాదయాత్ర ఉరుకులపై నుంచి ప్రారంభమైన పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఇప్పటికే 20 రోజులకు 258.8 కిలోమీటర్ల పాటు నడిచిన వైఎస్ షర్మిల ఇవాళ 10 కిలోమీటర్లు నడిచారు. మొత్తం దాదాపుగా 268.8 కిలోమీటర్లు నడిచినట్లయితుంది. మొత్తం గుంతకల్ పట్టణం అంటే ఇవాళ జల సందేహంతో చూసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు జలక్రంలో ప్రాజెక్టు వల్ల అనంతపురం కరోనా ఆటకాల నివారణకు ప్రత్యేకంగా ఉపయోగించిన ప్రాజెక్టు కార్మికులు రావడానికి ప్రధానంగా కారణమవుతుంది. కేంద్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అద్భుతంగా ప్రాజెక్టు చేసిన 4,000 కోట్ల రూపాయలను వ్యయం చేయడం జరిగింది. ఇప్పటికైతే జరిగిన పనులు కూడా చేపట్టారు. అయితే ఆయన మరణం తర్వాత వైఎస్ఆర్ మరణం తర్వాత 45 కోట్లు ప్రత్యేకమైన ప్రీతి ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువే అనుకున్నాడు. ఈ జిల్లాకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తేకపోతే, ఇక్కడి ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతం పూర్తిగా ఎండిపోతుందని, ఇక్కడ ప్రజలు వలసలు పోవాల్సి వస్తుందని ఇక్కడ హంద్రీనివా ప్రాజెక్టు చేయాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 10,000 రూపాయలు ఖర్చు పెడితే రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 50,000
చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ప్రాజెక్టుకు 2 సార్లు శిలా ఫలకాలేసి వదిలేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు వేగంగా చేసి 95% పనులు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు కనుక పూర్తయిపోయింటే 4 లక్షల ఎకరాలకు అనంతపూర్ జిల్లాలో నీళ్లొచ్చేవి. 400 గ్రామాలకు తాగునీరు వచ్చేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కేవలం 5% పనులు చేయడానికి 3 ఏళ్లు సరిపోలేదు. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయిపోతాయి. కానీ ఈ ప్రభుత్వానికి అక్కరలేదు. ఈ ప్రాంత ప్రజలు ఇంత కష్టపడుతున్నారంటే ఈ పాపం సర్కార్దే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10 టీఎంసీ నీళ్లు కేటాయించాలని, దాంట్లో నుంచి 0.75 టీఎంసీ నీళ్లు కేవలం గుంతకల్కే తాగునీరు కోసం ఇవ్వాలని ఆయన ఉన్నంత కాలము ఇచ్చి తర్వాత సంవత్సరాలు కూడా ఇవ్వాలి అని జియో జారీ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఆ జియోను ఖాతరు చేయటం లేదు. పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు రావాల్సిన నీళ్లు ఇప్పుడు రావట్లేదు. కనుక గుంతకల్కు రావాల్సిన 0.75 టీఎంసీ నీళ్లు కూడా రావట్లేదు. ఇక్కడ ఈ రోజు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తోసిన పాపం లేదు. రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలను ప్రేమించి ఎన్నో పథకాలను పెట్టారు. దాంట్లో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకం ఆయనకు చాలా ఇష్టమైనవి. ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు లేక పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయని పిల్లలు లేకపోతే ఆ కుటుంబం పైకి రాదని, ప్రతి ఒక్క ఇంట్లో చదువు లేని కారణంగా చదువు ఆగిపోకూడదని, అభివృద్ధి ఆగిపోకూడదని కలలు కన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము అవేవీ పట్టించుకోకుండా ఫీజు రీయింబర్స్మెంట్ కు కత్తెర్లు పెట్టి సొగమిస్తాం, కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కనుక ఎంతో ప్రేమించి తన ప్రజలను సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఎంతో మంది పెద్ద పెద్ద గుండె ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ప్రధానమైన రోగాలను కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి తీసివేసింది. అంటే ఇప్పుడు సామాన్యుడికి జబ్బులు వస్తే, సామాన్యుడికి వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్ కి పోవడానికి వీల్లేదు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కే పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్లకు జబ్బులు వస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్ కి, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కే పోతారు. లేకపోతే విదేశాలకు కూడా పోయి వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడి మటుకు మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రికే పోవాలట. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూయి 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 అని ఫోను చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎంతో మందికి ప్రమాదాల్లో గురైన వారికి, గర్భిణీ స్త్రీలకి పునర్జన్మనిచ్చింది 108. అలాంటిది ఇప్పుడు 108 ఎక్కడా కనిపించదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు, ఇచ్చి చూపించాడు. నేను కరెంటు ఛార్జీలను పెంచను అన్నాడు, ఆయన పెంచనే లేదు. ఆర్టీసీ ఛార్జీలైతేనేమి, వాటర్ బిల్స్ అయితేనేమి, ఏ ఛార్జీలను, ఏ పన్నును పెంచని ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గ్యాస్ ధరను తీసుకుంటే ఈ రోజు పొద్దున మీ ఊర్లోనే ఒక మహిళ ఎంతో చక్కగా చెప్పింది.
గ్యాసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి గ్యాస్ ధర 145 రూపాయలు. ఆయన దిగిపోయేసరికి దాన్ని పెంచుకుంటూ 305 రూపాయలకు చేర్చాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి గ్యాస్ ధర 305 రూపాయలు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ ధరను 1 రూపాయి కూడా పెరగనివ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు పోయేంత వరకు దాని ధర గ్యాస్ ధర 305 రూపాయలుగానే ఉండింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు గ్యాస్ కొనాలంటే 480 రూపాయలు వెచ్చించాలి. 6 సిలిండర్లు ఇస్తారట, మిగతాటికి 1000 రూపాయలు పైన పెట్టి కొనాలట. అంటే సగటున ఒక కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ అవసరమైతే నెలకి 750 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఖర్చు అవుతుంది. 305 రూపాయలు ఎక్కడ, 750 రూపాయలు ఎక్కడ? రైతులైతే పూర్తిగా విస్మరించింది. అన్నం పెట్టే అన్నదాతని ఈరోజు కడుపు మీద కొట్టి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ లేవు, ఇత్తనాలు ఎరువుల మీద సబ్సిడీ లేవు, 4 ధరలు పెంచేశారు, ఇన్సూరెన్స్ లేదు. రైతన్నలు ఈరోజు ఇప్పుడున్న బీమా వాతావరణం కింద వాతావరణం బేస్ చేసుకుని మండల యూనిట్ గా తీసుకుంటున్నారు. ఇలా కుదరడం లేదు, మాకు గ్రామంగానే యూనిట్ గా తీసుకుని ఇవ్వండి అని మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టలేదు. ఇన్సూరెన్స్ రూపంలో రైతులని ఎడా పెడా కొడుతుంది ఈ ప్రభుత్వం. ఈ పాపం ఊరికే పోదు. నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. కానీ 3 ఏళ్లుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు, వాళ్ళు నిలదీయరు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారు అధికారంలోకి రావడానికి 2 వాగ్దానాలు ఇస్తే ఆ 2 వాగ్దానాల్ని తుంగలో తొక్కారు. ఒకటి పూర్తి మద్యపాన నిషేధం, ఒకటి 2 రూపాయల కిలో బియ్యం. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయారు. ఆయనకు మాట చెప్పడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడ్డం అంటే ఏమిటో దానికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు, మనసులోని మాట. దాంట్లో రాసుకున్నారు, ప్రాజెక్టులు కట్టడం పూర్తిగా నష్టమట. ఆయన లెక్కలు చెప్తారు, ప్రాజెక్టులు కట్టాలంటే 1 ఎకరాకు 1094 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దాంట్లో నుంచి పన్ను వచ్చేది కేవలం 60 రూపాయలే. కనుక ప్రాజెక్టులు గిట్టుబాటు కావట. వ్యవసాయం పూర్తిగా దండగట. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట. అలా సబ్సిడీలు ఇస్తే వారు సోమరిపోతులవుతారట. ఇది ఆయన మనసులోని మాట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కరెంటు ఛార్జీలను పెంచి అవి కట్టాలి అని ఒత్తిడి చేశారు. కట్టలే మహాప్రభు, కరువు ఉంది అని ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టి ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకుపోయి, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్లను సైతం తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అందుకు నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదండి, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని. అంతటి గనుడు బాబు గారు. 4,000 మంది రైతులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 10లు కాదు, 100లు కాదు, 100ల్లో చేనేతన్నలు చచ్చిపోయారు, 1000ల్లో రైతన్నలు చనిపోయారు.
ఈ పాపం ఊరికే పోదు. 4,000 మంది రైతులని పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నారు. ఒకప్పుడు ఏ బిల్లులు కట్టలేదో ఆ బిల్లుల కోసం రైతుల్ని హింసించి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు చనిపోయేంత వరకు వెంటాడి ఈ రోజు అంటాడు మీరు బిల్లులు కట్టొద్దండి అంటాడు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఇచ్చిన వాగ్దానాల కోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయి రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర చేస్తే ఏమీ కాదు అన్నవాడు ఈయన. ఈ రోజు ఆయనే పాదయాత్ర చేస్తూ ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా ఆయన ఇచ్చిన ప్రభుత్వం, ఆయన ప్రభుత్వ కాలంలో నేను ఇది చేశాను మళ్ళీ ఇది చేస్తాను అనే ధైర్యం లేదు. చెప్పకనే అన్ని రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులే మళ్ళీ చేస్తానని చెప్పకనే చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 12,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి మళ్ళీ నేను చేస్తానంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తానని చెప్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చేస్తే ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యశ్రీ చేస్తాడట. ఒక ఎలక్షన్ లో చెప్పింది ఇంకొక ఎలక్షన్ల వరకు కూడా గుర్తుండదు బాబు గారికి. బాబు గారు ఒక ఇంటర్వ్యూలో అసలు విశ్వసనీయత అంటే ఏమిటి అని అడిగారట. అంత పెద్ద మనిషి విశ్వసనీయత అంటే ఏమిటి అని అడిగారట. విశ్వసనీయత అంటే తల్లిదండ్రుల మీద బిడ్డలకున్న నమ్మకం. విశ్వసనీయత అంటే తన నాయకుడు తమ బిడ్డలుగా చూసుకుంటాడు అన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు తమ అవసరాలు తెలుసుకొని అవి తీరుస్తాడు అనే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయితీ పరుడని, మాట ఇస్తే తప్పడు మడమ తిప్పడు అనే నమ్మకం. బాబు గారికి ఈరోజు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేనే లేదు. మాబోటి వారి కంటే అవసరం ఉంది. కానీ బాబు గారికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చు. కానీ ఆయన దించడట. ఎన్నిసార్లు ఎందుకు దించవు బాబు గారు అని నిలదీసినా ఆయన పలకడు. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ మనకు దేవుడిచ్చిన వరం. కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాసుని మన రాష్ట్రంలో పూర్తిగా మన విద్యుత్ అవసరాలకు వాడుకోగా మిగిలిన గ్యాసుని పైప్ లైన్ల ద్వారా ఇంటికి గ్యాస్ సరఫరా చేయవచ్చు. కేజీ బేసిన్ అన్నది దేవుడిచ్చిన వరం మన రాష్ట్ర ప్రజలకు. కానీ దాన్ని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారు రిలయన్స్ కు కట్టబెట్టారు. ఇప్పుడు మనకేమీ రాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఇది అన్యాయము, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాసు మన ప్రజలకు అవసరాలకు కావాలి, ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా ఎన్నిసార్లు కేంద్రానికి ఉత్తరాలు రాసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ రోజు కేసీ బేసిన్ నుంచి మనకేమీ రావడం లేదు అంటే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఆయన స్వార్థం కోసం రిలయన్స్ కు మేలు చేయాలని, రిలయన్స్ సంస్థకు మేలు చేయాలని, ఆయన కావాల్సిన వాళ్లకు మేలు జరగాలని రిలయన్స్ సంస్థకు కేజీ బేసిన్ అప్పగించి వాళ్ళ ద్వారా పెట్టుబడులు ఈనాడులో ఒక్కొక్క షేరుకు 5.5 లక్షల రూపాయల చొప్పున పెట్టించాడు. ఈ ద్రోహము చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు చేశాడు.
ఇది అంతా ఇంత కుట్ర కాదండి. 2G స్కామ్ కంటే ఇంకా ఏ స్కామ్ కన్నా కూడా ఇది పెద్ద స్కామ్ అని కాగు లాంటి ఎంతో చెప్తున్నాయి. కానీ దాని మీద విచారణ చేయరట. కమ్యూనిస్ట్ వాళ్ళు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఇప్పుడు 1000 కోట్లు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాని మీద విచారణ చేయరట. pehelga.com ఈయనకు మించిన అత్యధిక ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడు అని అన్నా ఈయన మీద విచారణ చేయరట. IMG కేసులో కోర్టు ఈయన మీద విచారణ జరపాలన్నా జరపరట. MR కేసులో ఆయన భార్య స్థలాన్ని ₹1,00,000 పైగా ఎకరాన్ని అమ్మి 850 ఎకరాలు గవర్నమెంట్ స్థలాన్ని, పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని 26 లక్షలకు అమ్మేశాడు. భార్య స్థలం ₹1 కోటి కంటే ఎక్కువ అమ్మేసి పక్కనున్న గవర్నమెంట్ స్థలము 26 లక్షలకు అమ్మేశాడు. కానీ దాని మీద ఎంక్వైరీ చేయరట. చీకట్లోనే చిదంబరాన్ని కలుస్తారు, గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక ప్రతిపక్షం, ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటి కానేకూడదు ప్రజాస్వామ్యంలో. కానీ ఈరోజు వాళ్ళు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకొని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న బెయిల్ వస్తుందనంగా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించారు. ఈయన పాదయాత్రలో ఉన్నారు కదా, ప్రజల సమస్యల మీద పంపించారనుకుంటారేమో. కాదు, జగనన్నకు బెయిల్ రాకుండా సాక్షి ఆస్తులను జప్తు చేయించడానికి, ఈడీని ఉసుగొల్పి జడ్జిను ప్రభావితం చేయించడానికి ఆ పని చేశారు. చిదంబరం గారు వీళ్ళు అడిగింది ఆలస్యం కాకుండా వెంటనే ఆ పని చేసేశారు. మరుసటి రోజు అనుకున్నట్టే జగనన్నకు బెయిల్ రాలేదు. ఇంత నీచమైన కుట్రపూరిత రాజకీయాలు మునుపెప్పుడూ చూడలేదు. కానీ దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుణ్ణి ఎవ్వరూ ఆపలేరు. జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న బయటకు వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు తెలుగుదేశంకు, కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ఆ రోజున రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. ఆ రోజు రాజన్నిచ్చిన ప్రతి మాట జగనన్న నెరవేరుస్తాడు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన రాష్ట్రంలో అసలు గుడిసే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్న రాజన్న కళ నెరవేరుతుంది. మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. అంతేకాదు, జగనన్న ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు గనక వారికి ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పడుతుంది. రైతు అసలు తను పండించిన పంట నష్టానికి అమ్ముకోవడానికి అవసరం లేకుండా 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పడుతుంది. మన రైతులకు, మన మహిళలకు అసలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు. మన వృద్ధులకు, మన వితంతువులకు 7 వంతల పెన్షన్ అవుతుంది. మన వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ అవుతుంది. అమ్మ ఒడి అని
మన అక్క చెల్లెలకు వారి పిల్లలను చదివించుకోవడానికి ప్రోత్సహించడానికి 2 పిల్లలకు చొప్పున నెలకు 500 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు పడుతుంది. ముస్లింస్ కు మన మైనారిటీ సోదరులకు చేయాల్సిన ప్రతి మేలు చేస్తారు. 1 కాదు 2 కాదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు, మీరు ఆశీర్వదించిన రోజు, రాజన్న సువర్ణ యుగం మళ్లీ వస్తుంది. మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని మా ప్రార్థన. ఇన్ని రోజులుగా సాగిన ఈ పాదయాత్రకు అనంతపూర్ జిల్లా వాసులు విశేషంగా ఆదరణ కురిపించారు. నాతో కలిపి అడుగులో అడుగేశారు. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి చేతులు జోడించి, శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. రాజశేఖరన్న గురించి పిల్లోడు సొంతంగా రాశారు, చదువుతారంట. నా పేరు డి వేణుగోపాల్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. పాలెం గ్రామం, పామిడి మండలం, అనంతపురం జిల్లా. గౌరవనీయులైన షర్మిలా మేడం గారుకు నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ సిపి నేతలకు, పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు విశేషం ఏమిటంటే, రాజన్న మరణించిన తరువాత జరిగిన అన్యాయాలకు వాటిని తెలుసుకొని రాసిన లేఖ ఇది. మహానేతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మహానేతుడు వైఎస్, ఇతడు చాలా గొప్ప నాయకుడు. ఇతడు 35 సంవత్సరాల పైన రాజకీయంలో. రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే గ్యాస్ ధర ఈ రోజుకి కూడా 305 రూపాయలు ఉండేది. 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది. రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఆర్టీసీ ఛార్జీలు పెరగకపోయేవి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో ఉండాలని గొప్ప కలలు కని ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.